ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అత్యున్నతమైన కృప మా ఎడల కుమ్మరించి, మీ యొక్క చల్లనైన రెక్కల మాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి, మంచి నిద్ర మాకు అనుగ్రహించి, మా కుటుంబాన్ని, మా గృహాన్ని తండ్రి రక్షించి, తండ్రి ఈ రోజున తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ సూర్యోదయము చూడడానికి మీరు మా అందరికీ దయచేసిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఏదో మాకున్న జ్ఞానము, బలము, శక్తి కాదు కానీ మీ యొక్క కృప వల్లనే తండ్రి మేము ఇంకనూ సజీవులంగా ఉన్నాం ప్రభువా. మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 16వ చరణము, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి అని అయా భక్తుడు కీర్తిస్తున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో మేము కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే తండ్రి మీ బిడ్డలుగా ఉంటారో, ఏవైతే మీ సొంతం అయి ఉంటావో నాయన, అవన్నీ కూడా వారందరూ కూడా తృప్తి పొందుచున్న వారిగా ఉంటారంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున అసంతృప్తికరమైన జీవితాలు ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నారు అయా. ఎంతోమంది ప్రభు వారి కుటుంబంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో అసంతృప్తిగా ఉన్నారు తండ్రి. అయా, సంతృప్తి లేదు, సంతోషం లేని జీవితాలు, వారిని దర్శించండి నాయన. వారు కూడా మీ బిడ్డలుగా మార్చబడి, వారు కూడా వారి జీవితాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, ఏ విషయాల్లోనైనా తండ్రి బిడ్డలు సంతృప్తి కలిగి జీవించుటకు కృప చూపించమని, మీ సహాయము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి మీరు తోడై ఉండండి. వారి ఆలోచనలు, వారి ప్రయత్నాలు, వారి ప్రణాళికలు అన్నీ కూడా తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని బట్టి మొరబెడుతున్నాము అయా. ఆయా పనుల నిమిత్తం అయా మేము ప్రయాణించాల్సి ఉంటుండగానైనా మా యొక్క ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణములు మీరు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ ఎవ్వరికి కూడా జరగకుండా మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి నాయన. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఏ పనుల్లో అయితే తండ్రి మేము ముందుకు సాగుతున్నామో వాటిలలో మా అందరికీ ఆశీర్వాదాలు దయచేయండి. ఎవ్వరు కూడా నష్టపోకుండా, ఎవరు కూడా కలిగిన వాటిని కోల్పోకుండా ప్రతి బిడ్డ కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు. వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్లో, వారి చెకప్స్లో, వారి ఆపరేషన్స్, డెలివరీస్లో మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా నాయన, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞానంతో వారిని నింపండి అయ్యా. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ను అనుగ్రహించండి. ఆర్థిక పరమైన ప్రతి కష్టమును వారి ఎదుట నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆత్మీయతలో వృద్ధి పరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, అదేవిధంగా ఈ రోజున మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేని మాటల ద్వారా తండ్రి మీ నామాన్ని అవమానపరిచేవారుగా ఉండకుండా సహాయం దయచేయండి అయా. మా యొక్క దేహం ద్వారా మీ నామం మహిమపరచబడులాగున కృప చూపించండి నాయన. ఈ రోజున తండ్రి మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అయా, ఎవ్వరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా క్షమించే మనస్సును, తగ్గించుకునే మనస్సును, ప్రేమించే మనస్సును మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈరోజు కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు ప్రకటించే విధంగా మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.